నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన ఘటనలపై లోతైన విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ బిగ్ టీవీ స్టూడియోలో వ్యూ పాయింట్లో సిద్ధంగా ఉన్నారు. అండ్ మనం ఫస్ట్ టాపిక్ మాట్లాడబోతున్నది కాళేశ్వరం రిపోర్టు గురించి. కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో రేపు ప్రవేశపెడుతూ ఉన్నారు. రిపోర్ట్ని అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ముందుకు వెళతామని అంటూ ఉన్నారు. మరోవైపు కాళేశ్వరం రిపోర్ట్ని రద్దు చేయాలని ఇప్పటికే కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కౌంటర్కు మాత్రం ప్రభుత్వాన్ని కౌంటర్ వేయమని అడిగింది. అదే సమయంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆర్డర్ జారీ చేయండి, ఆదేశాలు ఇవ్వండి అంటూ ఇటు హరీష్ రావు కూడా మరోసారి తెలంగాణ హైకోర్టును అభ్యర్థించారు, తెలంగాణ హైకోర్టును అడిగారు. సో ఎందుకు బీఆర్ఎస్ రద్దు చేయాలని, అలాగే అసెంబ్లీలోకి రాకుండా చూడాలి అని బీఆర్ఎస్ ఎందుకు ప్రయత్నం చేస్తుందనే చర్చ కూడా జరుగుతుంది. ఈ అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నాగేశ్వర్ గారిని ఇదే అంశం గురించి అడుగుదాం. నాగేశ్వర్ గారు, ఎలా చూడాలి? ఒకటి, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని రద్దు చేయాలని కేసీఆర్ అడిగారు. ఇప్పుడు హరీష్ రావు అసెంబ్లీలోనే ప్రవేశపెట్టకుండా ఆదేశాలు జారీ చేయండి అంటే హైకోర్టును అడుగుతున్నారు. సో వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో వాళ్ళని అడగాలి. మీరు నన్ను అడిగితే ఎలా? వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళ రీజన్స్ ఏంటి అని. అలా అడగడం కరెక్టా కాదా అనేది నన్ను అడగచ్చు మీరు. అలా అడగడం కరెక్టా కాదా అంటే ఇందులో రెండు అంశాలు. ఒకటి, కాళేశ్వరం రిపోర్ట్నే అసలు ఇన్వాలిడ్ చేయాలి అని. సో అది ఐ థింక్ ఏ కోర్టు కూడా చేస్తుంది నేను అనుకోను. ఎందుకంటే కోర్టులు విచారణ కమిషన్లు చేసినటువంటి విచారణను యథాలాపంగా క్వాష్ చేయవు. కేసులు క్వాష్ చేయడం వేరు, ఒక కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసినాక క్వాష్ చేయడం వేరు. కోర్టులో విచారణ లేకుండా అలా ప్రైమా ఫేస్ చేస్తారని అనుకోను. అయినా ఎందుకు అడుగుతున్నారు బీఆర్ఎస్ అని మీరు అడిగారు కదా, దానికి కూడా అంటే వాళ్ళు బీఆర్ఎస్ నమ్ముతోంది ఏంటంటే కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ రిపోర్టు కేవలం ఒక పొలిటికల్ వెండెట, రాజకీయ కక్ష సాధింపు కోసమే మేడిగడ్డలో ఒకటి రెండు పిల్లర్లు మాత్రమే కృంగినాయి. ఇది మొత్తం కాళేశ్వరాన్ని కృంగినట్టుగా చూపెడుతున్నారు. కాళేశ్వరంను బదనాం చేయడం ద్వారా కేసీఆర్ను టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ వాదన. కాదు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కేసీఆర్ పొరపాటు నిర్ణయాల వల్లనే కాళేశ్వరానికి గతి పట్టింది, దాని డిజైన్లో లోపాలున్నాయి, దాని ఎగ్జిక్యూషన్లో లోపాలున్నాయి, సో అడుగడుగునా లోపాలున్నాయి, అసలు వాటర్ అవైలబిలిటీనే లోపాలున్నాయి. సో మీకు కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర కట్టాలా, తుమ్మిడిహట్టి దగ్గర కట్టాలా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల రెండు పార్టీలు భిన్నమైన దృక్పథాలతో కలిగి ఉన్నారు కనుక ఈ కమిషన్ రిపోర్టును ఒక విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఒక తీవ్రమైనటువంటి రాజకీయ కక్షగా బీఆర్ఎస్ చూస్తుంది. అందువల్ల వాళ్ళు దీన్ని రద్దు చేయమని అడుగుతారు, వీళ్ళు దీన్నే ఆదర్శంగా తీసుకొని చర్చిస్తామంటారు. ఇక రెండవ క్వశ్చన్ ఏమొస్తుంది, అసెంబ్లీలో కూడా చర్చించకూడదా? నా అభిప్రాయం అసెంబ్లీలో చర్చించడానికి అభ్యంతరమే ఉంది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో ఏముంది అని సుదీర్ఘంగా దాని ఎక్సర్ట్స్ అంటే ముఖ్య అంశాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో దాన్ని చూపెట్టారు. అందరి దగ్గర రిపోర్ట్ ఉంది, నా దగ్గర కూడా ఉంది, మీ దగ్గర కూడా ఉండుంటుంది. సో ఇప్పుడు అది బయటికే వచ్చిన తర్వాత నువ్వు రహస్యం ఏముంది? సో అది రహస్యం అంటే ఇప్పుడు అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారు అని చెప్పి రాస్తుంటారు పేపర్లు. టీవీలు రాని రోజుల్లో అసెంబ్లీలో కనుక ఏదైనా అభ్యంతరకరమైన భాష వాడితే ఎక్స్పంజ్డ్ ఫ్రమ్ ద రికార్డుల నుంచి తొలగించారు అనేవారు. స్పీకర్కు తొలగించమని చెప్పేవారు, స్పీకర్ తొలగించారు. కానీ ఇవాళ అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ వచ్చిన తర్వాత రికార్డులలో ఉంటే లేకపోతే ఎవడైనా పోయి రికార్డు చూస్తాడా? ఆల్రెడీ అసెంబ్లీలో ఎవరైనా తిట్టుకుంటే దాన్ని లైవ్లో చూసిన వాళ్ళే కదా జనం. అసెంబ్లీ రికార్డులకి తొలగించకపోయినా తేడా లేదు. అందువల్ల ఆల్రెడీ కాళేశ్వరం రిపోర్ట్ ఈజ్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఇకపోతే దాని పూర్తి రిపోర్టు ఎందుకు పెట్టడం లేదు, ఓన్లీ ముఖ్యాంశాలను సెలెక్టివ్గా లీక్ చేశారని కూడా బీఆర్ఎస్ విమర్శించింది. అందువల్ల మీకు ఫుల్ రిపోర్ట్ పెడతా అంటే అది ఎక్కడ పెట్టాలి? అసెంబ్లీని మించినటువంటి పవిత్ర స్థలం ఏముంటుంది? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తి రిపోర్ట్ రిలీజ్ చేయడం కన్నా, ప్రభుత్వ వెబ్సైట్లో రిలీజ్ చేయడం కన్నా అసెంబ్లీలో రిలీజ్ చేయడం ద్వారా చర్చకు అవకాశం ఉంటుంది. చర్చను చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలిగే సామర్థ్యం కూడా బీఆర్ఎస్ నేతలకు ఉంది. కేసీఆర్ రాకపోయినా, హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా సమర్థవంతంగా ఆ నివేదికను
తూర్పార పట్టి చీల్చి చెండాడగలిగే కెపాసిటీ హరీష్ రావుకు ఉంది. అలాంటప్పుడు అసెంబ్లీలో మాట్లాడనివ్వకపోతే, ఒకవేళ మాట్లాడనివ్వరు అనుకుంటే దాన్ని నచ్చి మళ్ళీ మీడియా పాయింట్ ఎలాగో ఉంటుంది కదా. సో అందువల్ల ఒకవేళ ఇప్పుడు ఏ అంశాన్నైనా చర్చకు రాకుండా చేయడం వల్ల పరిష్కారం ఉండదు. దానివల్ల ఇంకా ఎక్కువ చర్చ పెరుగుతుంది తప్ప ఏం ఉపయోగం ఉండదు. అసెంబ్లీలో చర్చ పెట్టడానికి బీఆర్ఎస్ వెనకాడాల్సిన అవసరం లేదు. ఎస్, పెట్టండి అసెంబ్లీలో. మా వర్షన్ మేము చెప్తాం, మీ వర్షన్ మీరు చెప్పండి. ప్రజలు ఏ వర్షన్ నమ్ముతారో ప్రజలు నిర్ణయానికి వదిలేయండి అని చెప్పాలి తప్ప అసెంబ్లీలో పెట్టకూడదు అంటే దానిపైన ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అఫీషియల్ రిపోర్టుపై అన్అఫీషియల్ రిపోర్ట్లు చెక్కలు కొడతాయి. అధికారికంగా సమాచారాన్ని ఆపితే ఆ సమాచారాన్ని కుకప్ చేస్తారు. సో ఎప్పుడు కూడా మనం స్పెక్యులేషన్కి అవకాశం ఇవ్వద్దంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పారదర్శకతతో ఉండాలి. అది పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్, అది కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిషన్. ఆ రిపోర్టు వ్యాలిడిటీని, శాంక్టిటీని బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రశ్నిస్తుంది. ఇంత జరిగినాక ఇక రిపోర్ట్లు ఉన్నదాన్ని అసెంబ్లీలో పెట్టి చర్చిస్తే ఏముంది? ప్రభుత్వ వర్షం ప్రభుత్వం చెప్తుంది, ప్రతిపక్ష వర్షం ప్రతిపక్షం చెప్పుకోవచ్చు కదా. అంటే అసలు చర్చ జరగటం బీఆర్ఎస్కు ఇష్టం లేదు అనే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. రెండు, కేసీఆర్ సభకు వస్తారా రారా అన్న దాని గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే కేసీఆర్ సభకు రారనే పత్రికల్లో వస్తున్న వార్తలు. నేనే కేసీఆర్తో మాట్లాడలేదు, కేసీఆర్ ఎవరికి చెప్పలేదు వస్తున్నారా లేదా అని. బీఆర్ఎస్ అగ్రనేతలకు ఏమైనా తెలిసిందని తప్ప బయటకైతే సమాచారం లేదు. సో అందువల్ల నా కేసీఆర్ ఇప్పటి వరకు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవచ్చు. ఆల్రెడీ పత్రికలు చూసాం, పేజ్ 1లో అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా అని. సో అందువల్ల గత చరిత్ర అసెంబ్లీ ఈ కొత్త అసెంబ్లీ ఏర్పడినప్పటి నుంచి చూసినా 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాక కాన్స్టిట్యూట్ అయిన ఫ్రెష్ అసెంబ్లీ హిస్టరీ చూసినా కేసీఆర్ సభకు హాజరైంది తక్కువ, హాజరు కాందే ఎక్కువ. సో అందులో కీలకమైన కాళేశ్వరం పైన చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఉండడం వల్ల తెలంగాణ ప్రజలకు, సమాజానికి బోత్ వర్షన్స్ ఎఫెక్టివ్గా తెలిసే అవకాశం ఉంటుంది కదా. మరి కేసీఆర్ ఎందుకు వెనుకాడుతున్నాయని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కూడా, ప్రతిపక్ష నేత కూడా కావాలంటే ఆయన అసెంబ్లీకి వచ్చి తాను అవసరం ఉంటే మాట్లాడి హరీష్ రావుతో మాట్లాడించవచ్చు, తాను కూడా మాట్లాడవచ్చు. ప్రజాస్వామ్యంలో ఎక్కువ తక్కువలు ఉండవు. సో కేసీఆర్కి ఎక్కడో చోట ఇగో అడ్డం వస్తుంది. ఈ రేవంత్ రెడ్డితో నేను పెట్టుకోవడం ఏంటి అని. ఈ రేవంత్ రెడ్డి ఎంత, నేనెంత, నేను అంటే గతంలో మనకు హిస్టరీ ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, రేవంత్ రెడ్డి ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయడం, ఆయనను తర్వాత మీకు ఓటుకు నోటు కేసులో పట్టుకోవడం, ఆయన చెంచల్ కూడా జైలుకు పంపడం, ఆయన కొడంగల్లో ఓడించడం, ఈ హిస్టరీ అంతా ఉంది. ఇదన్నీ ఉన్నాక ఆయన శపథం చేసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి కూర్చున్నాడు. సో అందుకే కేసీఆర్కు సహజంగానే ఆ ఎంబరాస్మెంట్ ఉండొచ్చు. కానీ రాజకీయాలు అనివార్యం కదా. ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి, ఆ పరిస్థితులను, అననుకూల పరిస్థితుల్ని కూడా ఎదిరించి నిలబడతారో వారు నిజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నట్లు కదా. అందువల్ల కేసీఆర్కు నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు. కేసీఆర్ నాయకత్వ లక్షణాలకు ఎవరికి అనుమానం లేదు కదా. లేకుంటే అసాధ్యమైన తెలంగాణను సుసాధ్యం చేశారు కదా. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏకి పీకి పందిరేశాడు కదా. అలాంటి కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి ఆయన సబ్జెక్టు ఉన్నవాడు బ్రహ్మాండంగా. తెలంగాణలో ప్రతి వాగు, ప్రతి వంక, ప్రతి నది, ప్రతి భూమి అంగుళంగుళము చెప్పగలిగిన సమర్థుడు. కాళేశ్వరానికి ఆయన సృష్టి స్థితికర్త కూడా, లయకర్త అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది, కానీ ఆయన సృష్టి స్థితికర్త కూడా. సో అందువల్ల మీకు ఆయనకున్న సామర్థ్యం రీత్యా, ఆయనకున్న స్టేటస్ రీత్యా, ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న స్టాట్యుటరీ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ రీత్యా కూడా కేసీఆర్ అక్కడ ఉండాలి. పొలిటికల్గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటువైపు నుంచి కేసీఆర్ పైన ప్రధానంగా టార్గెట్ అవుతుంటే దాన్ని ఎదుర్కోవటానికి నేను ఉండడం అంటే అనివార్యం కదా. ఇప్పుడు మనం క్రికెట్లో చూస్తాం, చాలా కండలు తిరిగిన ఆరితేరిన బౌలింగ్ వేస్తే కొత్తగా డెబ్యూకి వస్తాడు, మొదటి మ్యాచ్ తోమి వదిలేస్తాడు, 150 రన్స్ కొట్టేస్తాడు. సో అలా జరిగిన ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా. అందువల్ల రాజకీయాల్లో మనకు అనివార్యం. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎంత సీనియర్ నాయకుడు, చంద్రబాబు నాయుడు కన్నా సీనియర్ కాదు కదా. అయినప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ నాయకత్వంలో దేశం ముందుకు పోతుంది అని అనడం లేదా? చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొని ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో లేడా? రాజశేఖర రెడ్డితో సమకాలికుడు కదా చంద్రబాబు నాయుడు. ఇద్దరు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు 1978లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. అప్పటి నుంచి సమకాలీకులు.
10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి బతుకున్నంత కాలం ఆయన ముఖ్యమంత్రిగా 2004 తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి అనంతరం జగన్మోహన్ రెడ్డి ప్రజలు అధికారం ఇస్తే 2019లో సో ఆటోమేటిక్గా దాన్ని ప్రజా తీర్పును గౌరవించి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొని నిలిచాడు కదా. అవమానాలు కూడా భరించాడు. అవమానాలు భరించే శపథం తీసుకున్నాడు కదా. ఇది గౌరవ సభ కదా, ఇది గౌరవ సభ కాదు, గౌరవ సభ, మళ్ళీ ముఖ్యమంత్రిగానే నేను వస్తాను అని. సో అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రజా తీర్పును మించింది లేదు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఉండదు. మీకు చాలామంది రాజకీయ వర్గాలు చెప్తుంటాయి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వాజ్పేయి ప్రభుత్వాన్ని చక్రం తిప్పుతున్న వేళ ఎన్డీఏ 1 ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా టీడీపీ ఉన్న సమయంలో 2002 గుజరాత్ అల్లర్లు జరిగాయి. టీడీపీ ఒక దశలో మద్దతు ఉపసంహరించుకుంటామని ఎన్డీఏని బెదిరించింది కూడా. ఒక రోజంతా నేషనల్ మీడియాలో అదే చర్చ. ఆ పరిస్థితుల్లో వాజ్పేయి సలహా మేరకు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కలవటానికి ఏపీ భవన్ వెళ్తే 1 అవర్ వెయిట్ చేయించాడు చంద్రబాబు నాయుడు. కారణాలు జనైన్ కూడా కావచ్చు, మనకు తెలియదు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందో. అక్కడ ఉన్న టీడీపీ ఎంపీలతో మాట్లాడుకుంటూ నరేంద్ర మోడీ మోర్ దెన్ 1 అవర్ వెయిట్ చేశాట. అప్పుడు చంద్రబాబు నాయుడు టైం ఇచ్చి మాట్లాడాడట. అది నరేంద్ర మోడీకి ఇప్పటికీ మనసులో గుర్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు పట్ల ఆయన ఎక్కడో చోట విముఖత కనబడుతుంది మీకు అని అంటుంటారు. అప్పుడు టీడీపీ ఎంపీ అతను అప్పుడు ఆ సమయంలో అక్కడే ఏపీ భవన్లో చంద్రబాబు నాయుడు కోసం మోడీతో సహా వెయిట్ చేస్తున్న ఒక ఎంపీ చెప్పిన మాట ఎంత నిజమో నాకు తెలియదు. కానీ సో అందువల్ల కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఏం చేయలేం కదా. మోడీ ప్రైమ్ మినిస్టర్, చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ కదా. సో అవునన్నా కాదన్నా మనం వీ హ్యావ్ టు అగ్రీ. సో దానికి ఏం చేయలేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికర ఉదాహరణ చెప్పాడు. ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ 30 ఏళ్ళ నుంచి పనిచేస్తుంటాడు. ఒక పిల్లాడు 25 ఏళ్ళ పిల్లాడు ఐఏ సివిల్ సర్వీస్ రాసి ఐపీఎస్ సెలెక్టర్ వస్తాడు. ఈ కానిస్టేబుల్ ఏం చేయాలి, లేదు సల్యూట్ కొట్టాలా లేదా, కొట్టకపోతే అర్థ నువ్వే కుర్ర కుంక, నువ్వు మొన్న వచ్చినావు, నీ అద్దముది ఆ కానిస్టేబుల్ 4 దాన్ని కూడా ఉండొచ్చు ఈ పిల్లవాడిని. బట్ ఇది ఐపీఎస్ మనం అప్పుడు చూసాం కదా. ఒక టీఆర్ఎస్ మీటింగ్ సమయంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అమ్మాయి, తండ్రి అడిషనల్ ఎస్పీ, తల్లి ఆ కూతురు హయ్యర్ ర్యాంక్. సో కూతురు తండ్రి సల్యూట్ కొట్టాడు ఆనందంగా. సో వీల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. సో రియాలిటీని యాక్సెప్ట్ చేసి దాన్ని అంగీకరించాలి. కేసీఆర్ ఎక్కడో రాజకీయాల్లో రియాలిటీని యాక్సెప్ట్ చేస్తే తప్పదు. మన వాస్తవం కదా, ప్రజా తీర్పు కదా, ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను కౌన్సిల్లో వి షేర్డ్ ద సేమ్ బెంచ్, వెనకాల సీట్లో ఉండేవాళ్ళం. సో ఇద్దరం ఎమ్మెల్సీలేమే 2007 to 2009. ఆయన ఎమ్మెల్సీ, నేను ఎమ్మెల్సీ. ఆయన ఇండిపెండెంట్గా గెలిచాను, నేను ఇండిపెండెంట్గా గెలిచాం. ఆయన టీడీపీలో చేరాడు, నేను ఇండిపెండెంట్గా అట్లే ఉన్నా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. నేను అప్పుడు కూడా నేను ఎమ్మెల్సీ, రేవంత్ రెడ్డి నాకే గౌరవం ఇచ్చినట్టు అంటే నడుతుందా? ముఖ్యమంత్రి కదా. అఫ్కోర్స్ ఇప్పటికైనా నా పట్ల గౌరవంగా మాట్లాడుతుంటాడు. బట్ ఫండమెంటల్ క్వశ్చన్, ముఖ్యమంత్రి. సో నేను మెచ్చుకోవాలి. 2007లో నాతో పాటు ఎమ్మెల్సీగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, అది గొప్పతనం. నేను అదే ఎమ్మెల్సీగా ఉన్న నా పాత్ర నేను వేరే అనుకున్నాను. ఆ పాత్రలో నేను లేని కనుక నాకు పోటీ లేదు. కానీ కేసీఆర్ కేంద్రంలో పోటీ కనుక సమస్య వస్తుంది. సో పోటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ రేవంత్ రెడ్డి ఎదుర్కోవాలా నేను అనే భావన కేసీఆర్లో బలంగా ఉంది. అది ఆయన గౌరవాన్ని పెంచదు. నిజంగా చెప్పాలంటే ఆయన సభకు రావాలి. సభలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే దాన్ని భరించాలి. అప్పుడు ప్రజలే ప్రశ్నిస్తారు ఇదేంటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవమానిస్తే ప్రజలు శిక్షించలేదు జగన్ను. ఎందుకంటే మన సమాజంలో వయసు గౌరవం ఇస్తారు. కేసీఆర్ పొలిటికల్ స్టేచర్, కేసీఆర్ పొలిటికల్ స్టేచర్. జస్ట్ బికాజ్ ఓడిపోయాడు కనుక ఆయన పొలిటికల్ స్టేచర్ పోదు కదా. సో ఆయన పొలిటికల్ స్టేచర్ ఆయనకే ఉంటుంది. పొలిటికల్ స్టేచర్ను మనం అండర్మైన్ చేస్తూ ఎవరైనా సభ్యులు మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా అది కేసీఆర్కు నష్టం అని అనుకోను, అది కాంగ్రెస్ పార్టీకే నష్టం జరుగుతుంది. ఇలా ప్రజలు అంగీకరించారు దాన్ని. మనం చూసాం కదా అనుభవం. మీకు ప్రజలు చాలా ఉదాహరణలు మనం చెప్పవచ్చు. ఇట్లా ప్రజలు అవమానించిన వ్యక్తిని శిక్షించారు కదా. అవును. నాగేశ్వర్ గారు, ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏంటి? ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ అంటోంది ఇప్పుడు చట్టబద్ధత లేదు, తొలి నుంచి అదే అంటుంది, మళ్ళీ మన కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా అదేంటి చట్టబద్ధత లేదు, ఇది పీసీ ఘోష్ కమిషన్ అంటే పీసీసీ కమిషన్ లా ఉంది అని అంటూ ఉంది. సో ప్రభుత్వం కూడా ఏముందంటే మేము అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటా ఉంటుంది. సో ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వానికి ఎటువంటి చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది? ప్రభుత్వానికి రిపోర్ట్లో నిజమంటే చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది కదా.
దాని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయొచ్చు, దాని ఆధారంగా కేసులు పెట్టొచ్చు, ఛార్జ్ షీట్లు దాఖలు చేయొచ్చు. అల్టిమేట్గా శిక్ష పడుతుందా లేదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి, అసలు ప్రభుత్వాలు నిర్ణయించవు. శిక్ష పడుతుందా లేదా, నిజంగా నేను నేరం జరిగిందా లేదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ కేసు అయితే పెట్టడానికి స్కోప్ ఉంటుంది కదా. సో రేపు బహుశా అసెంబ్లీలో చర్చ తర్వాత ఆ దిశగా ప్రభుత్వం వెళ్ళే అవకాశాన్ని ఊహించవచ్చా? చూద్దాం మనం. ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్ ఆన్.